నల్గొండ జిల్లాలో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తోంది. పండుగకు సొంత ఊళ్లకు ప్రయాణిస్తున్న సందర్భంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పర్వదినం సందర్భంగా ఇప్పటికే పల్లెలకు పైన ఉన్నటువంటి వాహనదారులు దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు జాతీయ రహదారులపై పోలీసులు అయితేనేమి సంబంధించిన టోల్ ప్లాజా సిబ్బంది అయితేనేమి వాహనదారులకు అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా నుంచి అయితేనేమి కొర్లపాడు టోల్ ప్లాజా సంబంధించిన జాతీయ రహదారులపై ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే వాహనదారులు ఉదయాన్నే బయలుదేరి హైదరాబాద్ నుంచి విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఈ వాహనదారులు ఎక్కడికి వెళ్తున్నారో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు రవిశంకర్. హైదరాబాద్ నుంచి వస్తున్నాను, నేను విజయవాడ వెళ్తున్నాను. ఇవాళ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, 2-3 చోట్ల జామ్ అయిపోయింది. ఫిలిం సిటీ ఈనాడు ఫిలిం సిటీ దగ్గరికి వచ్చేసరికి 2 గంటలు పట్టింది నాకు. ఇవాళ కార్లు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా హెవీగా ఉంది. జర్నీ బాగుందా? ఇంకా ఆగాల్సి వస్తుంది, టైం చాలా పడుతుంది, చాలా టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పండగకి వెళ్తున్నాము హైదరాబాద్, ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నాం. మార్నింగ్ 9-10 బయలుదేరాం. ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది. కొత్త బ్రిడ్జి దగ్గర, ఈ టోల్ గేట్ దగ్గర కూడా ఫుల్ జామ్ ఉందని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు ఫ్రీగానే ఉంది. 10 కిలోమీటర్లకు ఒకసారి ట్రాఫిక్ సంబంధించినటువంటి వాళ్ళు చెకప్ పెట్టున్నారు. అది మీకు హెల్ప్ అవుతుందా ఎక్కడన్నా? లేదు, బ్రిడ్జ్ దగ్గర అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర 1 అవర్ లేట్ అయింది. ఇప్పుడు ఈ టోల్ గేట్ దగ్గర జామ్ అవుతుంది అన్నారు, కానీ పర్లేదు, బాగానే ఉంది. మరి ముందు ఇంకా ఎట్లా ఉంటుందో అదే టెన్షన్తో వెళ్తున్నాం. ఎట్లా ఉంటుందో ఏమో ప్రయాణం. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ట్రాఫిక్ ఇక్కడైతే అంతా బాగుంది, కానీ అక్కడ బ్రిడ్జెస్ వేస్తున్నారు కదా కొత్త రోడ్లు, అక్కడ మాత్రం దాదాపు ఒక 20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. బాగా బంపర్ టు బంపర్ ఉండింది. నేను గుంటూరు వెళ్తున్నా, బండకే. మా పేరు శ్రీనివాసరావు అండి, మాది సత్తుపల్లి గచ్చిబౌలి నుంచి బయలుదేరాము. ఈ పాటికి యాక్చువల్గా సూర్యాపేట దగ్గర ఉండాలి బయలుదేరిన టైం ప్రకారం, కానీ ఈ పాటికి ఇంకా ఇక్కడే ఉన్నాం. ఆల్మోస్ట్ 1 అవర్ పైన అక్కడ జామ్ అయిపోయింది. మేము సత్తుపల్లి వెళ్ళాలి, సత్తుపల్లి హోమ్ టౌన్. ఓకే. చిలకలూరుపేట, హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. సార్, ఎలా ఉంది ట్రాఫిక్? ఎట్లా ఉంది నేషనల్ హైవే మీద? ఫుల్గానే ఉంది ట్రాఫిక్. ఇక్కడ మధ్యలో ప్రతి 10 కిలోమీటర్స్కి ఒకసారి పోలీస్ కానీ నేషనల్ హైవే వాళ్ళు చెకింగ్ కూడా పెట్టారు. ఏ విధంగా సహకరిస్తున్నారు పబ్లిక్? అందరికీ సహకరిస్తున్నాం, ట్రాఫిక్ ఏదో ఇబ్బంది లేకుండా. ఇది ప్రతి వాహనదారులు ప్రశాంతంగా జాతీయ రహదారిపై వెళ్ళడానికి నేషనల్ హైవే సిబ్బంది అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు రాచకొండ కమిషనర్ గారు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా అది నల్గొండ సంబంధించినటువంటి సూర్యాపేట సంబంధించిన జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసు అధికారులు ఇప్పటికే అన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. కావున పూర్తి స్థాయిలోని వాహనదారులు తమ పల్లెలకు పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, స్వేచ్ఛగా తమ వాహనం ద్వారా హ్యాపీగా స్లో డ్రైవింగ్తో పోవాలని కూడా పోలీసు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో ప్రైమ్ 9 న్యూస్ శ్రీనివాస్.